అన్ని రకాల వస్త్రాలపై అప్ టు 66% ఆఫ్. అందరికీ నమస్కారం. నేను స్వరూప పుట్లపల్లి. వెల్కమ్ టు సుమన్ టీవీ. మన వంటగదే వైద్యశాల. ముఖ్యంగా వంటగదిలో ఉండే పసుపుకి అలాగే కారానికి ఎంతో ప్రాముఖ్యత ఉంటుంది. కానీ ఇప్పుడు పసుపు కారం వాడాలంటేనే మనం భయపడాల్సిన పరిస్థితులు వచ్చాయి. వాటిని పండించేటప్పుడే ఎన్నో కెమికల్స్ వాడుతూ ఉంటారు. ఆ తర్వాత కూడా రకరకాలైన రసాయనాలు అందులో కలుపుతూ ఉంటారు. తాను చేసే ప్రకృతి వ్యవసాయంలో ఓ వైపు పసుపును, మరోవైపు మిర్చిని ఎలాంటి కెమికల్స్ కూడా వాడకుండా తెలంగాణ ప్రభుత్వం నుంచి 100% ప్యూరిటీ సర్టిఫికేట్ తెచ్చుకున్న మహిళా రైతు కృష్ణవేణి గుంటుపల్లి గారు నాతో పాటు ఉన్నారు. ఆవిడతో మాట్లాడదాం. నమస్తే కృష్ణవేణి గారు. ముందుగా మీకు అభినందనలు. థ్యాంక్ యూ. ఒక మహిళా రైతు అయ్యుండి ఎలాంటి రసాయనాలు వాడకుండా ప్రకృతి వ్యవసాయం చేస్తూ మీరు గవర్నమెంట్ నుంచే సర్టిఫికేట్ తెచ్చుకున్నారంటే చాలా గొప్ప విషయం అండి. థ్యాంక్ యూ. ఎలా పండించారు మీరు మిరప కావచ్చు అలాగే పసుపు? ఒక చిన్న ప్రయోగం లాగా చేశాను. బేసిక్గా ఏంటంటే మనం చేస్తుంది ప్రకృతి వ్యవసాయం గత 10 yearsగా. బట్ మనం స్టడీ చేస్తే మెయిన్ క్యాన్సర్స్ కానీ ఈ గట్ ఇష్యూస్ కానీ వచ్చేది మనం ఎవ్రీడే ఫుడ్లో వాడేది మిర్చి అండ్ పసుపు, నూనెలు, ఉప్పు, పంచదార ఇవన్నీ వాడతాము. మిర్చి పండించి చూద్దాం పండుతుందో లేదో అన్నట్టుగా ప్రయోగం మొదలుపెట్టాము. సో అది 100% సక్సెస్ అయింది. 100% ప్యూర్ కారం కావాలి అంటే మన దగ్గర ఉంది. అండ్ పసుపు రెండు కూడా. కెమికల్ పెస్టిసైడ్స్ ఎక్కువ వాడేది మిర్చి పంటలో. మనం గుంటూరు కానీ ఏదైనా పంటలు పండించినప్పుడు మిర్చి అనేది పండదు. బేసిక్గా మన స్ప్రేస్ చేయకపోతే పండదు అనమాట. సో అలాంటిది నేను పుల్ల మజ్జిగ, మన జీవామృతము, వేప నూనె ఇలాంటివి వాడి న్యాచురల్ వేలో మిర్చి పండించాను. అందులో సక్సెస్ అయ్యాను. ఎన్ని ఎకరాల్లో పండించారండి? ఇప్పుడు ప్రయోగాత్మకంగా 2 ఎకరాల్లో పండించాను లాస్ట్ ఇయర్. ఈ సంవత్సరం ఒక 5 ఎకరాలు చేశాను. అసలు కెమికల్స్ అవి లేకుండా మరి దిగుబడి ఎక్కువగా వస్తుందా? దిగుబడితో నాకు అవసరం లేదు కదా. నాకు వచ్చేసి క్వాలిటీ కావాలి, క్వాంటిటీ కాదు. సో క్వాలిటీ ఇప్పుడు అది ఒక అంత తినే బదులు కొంచెం తినొచ్చు. అండ్ హెల్త్ బాగుండాలి కదా. నేను చేస్తున్నది హెల్త్ మీద. హెల్త్ బాగుండాలంటే క్వాలిటీ చాలా ఇంపార్టెంట్. సో కొంచెం ప్రయోగం చేశాను, దానిలో సక్సెస్ అయ్యాను కాబట్టి ఈ సంవత్సరం ఇంకొంచెం పెంచుతున్నాను. మీ సక్సెస్ సీక్రెట్ మిగతా వాళ్ళతో పంచుకుంటారా? 100%. ఎంతమంది పండిస్తే అంత మంచిది. మెయిన్ నా ఎయిమ్ ఏంటంటే ఎంతమంది హెల్తీగా ఉంటే అంత హ్యాపీ నేను. ఎంతమంది పండిస్తే, ఎంతమంది రైతులు వస్తే పండిస్తే అది నేను చాలా హ్యాపీ ఫీల్ అవుతా. అండ్ చాలా అవసరం ఈ రోజున. వితౌట్ పెస్టిసైడ్, వితౌట్ కెమికల్ యొక్క ఆహారము, విషం కాకుండా తినేది ఆహారం అమృతం బేసిక్గా. దాన్ని మనం విషం తింటున్నాము. సో ఎంతమంది రైతులు వచ్చి పండిస్తే నేను అంతమందికి చెప్తాను. అండ్ చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను నేను. రైతులు అంటే పంటలు పండించడం దగ్గరే ఆగిపోతున్నారు, కానీ మీరు అక్కడ ఆగిపోలేదు. మరో అడుగు ముందుకేశారు, ఎంటర్‌ప్రెన్యూర్ గా మారారు. ఇప్పుడు మీరు పండించిన పంటల్నే మళ్ళీ సేల్ కి కూడా పెడుతూ ఉన్నారు. పసుపు, కారం వాటిని తయారు చేసే విధానం ఎలా ఉంటుంది మీ దగ్గర? మామూలుగా నార్మల్ ప్రాసెస్. ఏదైతే ఇప్పుడు మన దగ్గర రోళ్ళు ఇవన్నీ తెప్పించాను. సో ఏదైతే ఎలక్ట్రిసిటీ ఇవన్నీ తగలకుండా రోళ్ళు, కుంది రోళ్ళు ఉంటాయన్నమాట. ఎండబెట్టేసి రోళ్ళతో దంచేసి ఇస్తాం న్యాచురల్ వేలో. అంటే మెషినరీ ఎక్కడ వాడరు? మెషినరీ అనేది ఇందులో వాడడం. ఎందుకని? ఎందుకంటే అంత ప్యూరిటీగా పండించేసి ఎలక్ట్రికల్ తగిలినప్పుడు హీట్ ఫామ్ అవుతుంది కదా. సో అది మటుకు ఎందుకు? సో న్యాచురల్ వేలో స్టోన్ గ్రైండింగ్ అంటాము. స్టోన్ గ్రైండింగ్లో చేస్తే అది ఇంకా ప్యూర్ కదా, 100% ప్యూర్. సో అది నేను నమ్మకంగా చెప్తాను. కారము, మిర్చి అనేది మన దగ్గర 100% ప్యూర్ దొరుకుతుంది. నమ్మకం లేని వాళ్ళు టెస్ట్ చేసుకోవచ్చు, వచ్చేసి పొలంలో చూసుకోవచ్చు. కృష్ణవేణి గారు, పసుపుని మనం వంటల్లో, ఆహారంలో మాత్రమే కాదు పూజల్లో కూడా వాడతాం. మరి పండించే విధానంలో ఏదైనా తేడా ఉంటుందా? మీరు జాగ్రత్తలు తీసుకుంటారా? ఎవరైనా సరే పసుపు పండించేటప్పుడు జాగ్రత్త తీసుకుంటారు. కొంచెం చెప్పులు వేసుకోకుండా వెళ్తారు. కొంతమంది ఇప్పుడు కొన్ని సందర్భాల్లో ఆడవాళ్ళు కొంచెం జాగ్రత్తగా ఉంటారు. పసుపు అనేది మన డెవోషనల్ వేలో ఆలోచించినప్పుడు ఒక స్పిరిచువల్గా జాగ్రత్తగానే పండిస్తారు. పసుపు ఒకటి, అల్లం ఒకటి తోటలోకి ఎలా పడితే అలా వెళ్ళరు. అందరూ కూడా వేరు. కొంచెము దానికి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్, ప్రికాషన్స్ ఉంటాయి కాబట్టి కొంచెం జాగ్రత్తగానే పండిస్తారు పసుపు, అల్లం ఈ రెండు. మీ బ్యాక్ టు రూట్స్ స్టోర్లో అన్ని న్యాచురల్ ప్రోడక్ట్సే ఉన్నాయి. మరి మీరేమో చాలా తక్కువ మోతాదుల్లో పండిస్తూ ఉన్నారు. మిగతా క్వాంటిటీ అంతా ఎక్కడి నుంచి వస్తుంది? ఇప్పుడు జరిగింది అక్కడే కదా మెయిన్. మనకి జరిగిన తేడా ఎక్కడంటే క్వాంటిటీ తక్కువగా వస్తుంది. ఆ ఒక ఆలోచనతోనే మనం క్వాంటిటీ ఎక్కువ కావాలి అన్న ఆలోచనలో పోయే మనం ఈ మాయలో పడిపోయాం.
ప్రొడక్షన్ హైబ్రిడ్ విత్తనాలు తీసుకుంటే పంట ఎక్కువ పండుతుందని, నెక్స్ట్ కెమికల్ పెస్టిసైడ్ కొడితే పంట ఎక్కువ పండుతుందని ఆ మాయలో పడిపోయి ఇక్కడ దాకా వచ్చాం మనం. సో తినేది క్వాలిటీ ఫుడ్ కొంచెం తినాలి. అండ్ నాలాగా పండించే రైతులు ఇంకా ఉన్నారు కొంతమంది. అయితే మిర్చి అయితే నాకు ఐడియా లేదు, పసుపు అయితే పండిస్తున్నారు. మిర్చి అయితే నాకు తెలిసి ఇప్పుడు మనం పండించాము. ఇప్పుడు ప్రస్తుతం కొంత క్వాంటిటీ తీసుకున్నాను కాబట్టి అంతవరకు అనేది నేను సేల్ చేయగలుగుతాను, అంతకుమించి నేను చేయలేను. నెక్స్ట్ ఇయర్ అనేది ఇంకొంచెం ఎక్కువ వేస్తున్నాను. పప్పులు ఇలాంటివంటే అవి నేను వేరే రైతులు జెన్యూన్గా పండించే వాళ్ళు ఉన్నారు మన ప్రకృతి వ్యవసాయంలో, వాళ్ళ దగ్గర నుంచి తీసుకుంటాను. అంటే మన ప్రొడక్షన్ తగ్గినప్పుడు వాళ్ళ దగ్గర నుంచి కూడా తీసుకుంటాను నేను. ప్రకృతి వ్యవసాయం ద్వారా పండించిన మిరప కావచ్చు, లేదు అంటే ఈ పసుపు వల్ల ఆరోగ్య ప్రయోజనాలు ఏముంటాయి? 100 years వెనక్కి వెళ్తే యాక్చువల్గా ఏంటంటే కారం మంది కాదు, మనం మిరియాలు లవంగాలు ఇట్లాంటివి వాడేవాళ్ళం. మధ్యలో కొంచెం బ్రిటిషర్స్ ఈ కాలంలో కొద్దిగా కారము ఇవన్నీ ఇంట్రడ్యూస్ అవ్వడంతో అదేమవుతుందంటే తినే ఆహారాలన్నీ మంచిదే, పంచదార ఉప్పు ఇవన్నీ మంచిదే, కాకపోతే వాటిని ప్యూరిఫై చేసే విధానము, దానిలో కలిపే కెమికల్స్ వచ్చేసి పెద్ద ప్రేగుని హామ్ చేస్తాయి. సో అది అవ్వకుండా మనము కాపాడగలుగుతాం ఆరోగ్యాన్ని. అండ్ క్యాన్సర్, ఇంటెస్టైన్ క్యాన్సర్స్ ఇవన్నీ ఉన్నాయి కదా, సో ఇవన్నీ రాకుండా ఉంటాయి అన్నమాట. న్యాచురల్ కదా, ఎటువంటి కెమికల్ పెస్టిసైడ్ లేదు, సో మనం తిన్నా ఇబ్బంది లేదు. అది ఎంత కారమైనా కూడా ఆ పొట్టలో ఆ మంట పుట్టదు, సేఫ్ అన్నమాట హెల్త్కి. ఏదైతే ప్యూరిటీ ఉందో అది సేఫ్. మీరు ఎన్ని ఎకరాల్లో ప్రకృతి వ్యవసాయం అనేది చేస్తున్నారు? ఏ ఏ పంటలు పండిస్తూ ఉంటారు? ఇప్పుడు మనం వచ్చేసి ప్రస్తుతం ఒక 40 acresలో చేస్తున్నాము. దానిలో వచ్చేసి కూరగాయలు, ఆకుకూరలు, పండ్లు, అన్ని రకాల పండ్లు పెట్టాము. అండ్ పసుపు, అల్లము, తర్వాత మిర్చి ఇప్పుడు వేసాము. అండ్ ఇంకా కొంచెము ఈ ఫ్రూట్స్ ఉంటాయి కదా, మన డ్రాగన్ వచ్చేసి, ఫ్యాషన్ ఫ్రూట్ వచ్చేసి ఇట్లాంటివి, అండ్ తులసి ఇవన్నీ ఉంటాయి, అవిసె, అన్ని రకాల మామిడి, ఒక 16-17 రకాల మామిడి, కందులు, పెసలు, మినుములు, అపరాలు ఏదైతే ఉంటాయో. అండ్ ముఖ్యంగా రైస్ పండిస్తున్నాము. రైస్ కూడా ఎలాగంటే హైబ్రిడ్ విత్తనాలు కాకుండా నాటు విత్తనాలు పండిస్తాం. అంటే సోనా మసూరి, డిపిటి కాకుండా మన కుజుపటాలి అని చెప్పి, నవారా అని చెప్పేసి, బహురూపి అని చెప్పి ఇలాంటివి పండిస్తున్నాం అనమాట. ఏదైతే ఆరోగ్యానికి బాగుంటాయి, ఏదైతే కెమికల్ పెస్టిసైడ్ లేకుండా నాటు విత్తనం. ముందు ప్రకృతి వ్యవసాయంలో ముందు చేయాల్సింది ఏంటంటే మనం ఎంచుకునే విత్తనం నాటుదై ఉండాలి. అది చాలా ఇంపార్టెంట్, థంబ్ రూల్ అనమాట. ఆ నాటు విత్తనం ఏంటంటే కెమికల్ పెస్టిసైడ్ తీసుకోదు. హైబ్రిడ్ అనుకోండి, ఇప్పుడు సోనా మసూరి, డ్యూపీటీ ఇలాంటివి ఉన్నాయనుకోండి, వీటి కంపల్సరీ మనం మెడిసిన్ కొట్టాల్సి వస్తుంది. సో దానివల్ల రెండు ఏమవుతాయంటే, ఒకటి భూమి ఆగమవుతుంది, రెండు మన పొట్ట ఆగమవుతుంది. సో ఇవి రెండు అవ్వద్దు అని నా చిన్న ప్రయత్నం. ప్రకృతి వ్యవసాయంలో ఖచ్చితంగా నాటు విత్తనమే కావాలి అన్నారు కదా, మరి ఆ విత్తనాలు మీకు ఎక్కడి నుంచి వస్తాయి? మీరే తయారు చేసుకుంటారా? ఒక్కసారి అనేది మనం తీసుకోవాలి. ఇప్పుడు మనకు వచ్చేసి దీనిలో ప్రకృతి వ్యవసాయం చేయడంలో అంటే మన తెలుగు రాష్ట్రాల్లో వచ్చేసి విజయరామ్ గారు, సేవ్ ఆర్గనైజేషన్ విజయరామ్ గారు అనేది ఆయన గురువు అనుకోవాలి ప్రకృతి వ్యవసాయంలో. ఇప్పుడు ప్రస్తుతం అంటే పాలేకర్ గారు వచ్చేసి మహారాష్ట్ర, తన శిష్యుడు వచ్చేసి మన విజయరామ్ గారు, మేమందరం వచ్చేసి ఆయన శిష్యులు అనుకోవచ్చు. ఆయన చేసిన కృషి చాలా గొప్పది. సో ఫస్ట్ విత్తనం అనేది మేమందరం ఆయన దగ్గరే తీసుకుంటాము. దాని తర్వాత మా పొలాల్లో మేము జాగ్రత్త చేసుకుని పండించుకుంటాము. మీరు ఎంత చెప్పినా, గవర్నమెంట్ ఎన్ని సర్టిఫికేట్స్ ఇచ్చినా ఎవరికి ఉండే డౌట్స్ వాళ్ళకి ఉంటాయి కదా. 100%. మీరేం చెప్తారు? అయితే మనలో ఉన్న ఒక విషయం ఏంటంటే మంచి మీద ఇంకెక్కువ డౌట్స్ ఉంటాయి. చెడు చేసినంత అట్రాక్ట్ మనిషిని మంచి చేయలేదు, అది పురాతన కాలం నుంచే ఉన్నది సూత్రము. సో ఇందులో డౌట్ పడాల్సింది ఏముంది? ఇప్పుడు దేవుడు మనకి బ్రెయిన్ ఇచ్చాడు, రుచి చూడడానికి నాలుగు ఇచ్చాడు, కళ్ళు ఇచ్చాడు, ఇంకోటి ఏంటంటే అన్నిటికంటే ఎక్కువగా అడ్వాన్స్డ్గా ఫోన్ ఇచ్చాడు. సో సింపుల్ థింగ్ ఏంటంటే ఎక్కడ ఏం జరుగుతుంది ఎవరు చెప్పినా మనం ఒకటేంటంటే చెవులతో వినడం కాకుండా అక్కడ వెళ్ళి కళ్ళతో చూడండి. పంచేంద్రియాలు వాడితే వాట్ రైట్ వాట్ రాంగ్ అనేది తెలుస్తుంది. ఏదైనా సరే మన జీవన విధానంలోనైనా, మనం తినే ఆహార విధానంలోనైనా ఏది కరెక్ట్ ఏది తప్పు తెలుసుకోవాలంటే మన పంచేంద్రియాలను వాడాలి. మనం వెళ్ళేసి ఆ ప్లేస్లో మన కళ్ళతో చూసేసి అది ఎంతవరకు జెన్యూన్గా పండుతుంది అంటే, అందరినీ ఒకే తాటికి కట్టేయకూడదు ఎప్పుడు కూడా. ఇప్పుడు మంచివాళ్ళు చెడ్డవాళ్ళు అందరూ ఉంటారు, వ్యవసాయం చేసేవాళ్ళు 100లో ఉన్నారు. సో వాళ్ళు ఏం చేస్తున్నారు, వేరు వేరు విషయాల మీద ధ్యాస బదులు ఏం పండిస్తున్నారు, ఓకే ఫలానా పంట పండిస్తున్నారు, కరెక్టేనా అని ఒకసారి మనం చూసుకుని ఎక్కడ పండిస్తున్నారు, అలా సరదాగా వెళ్ళేసి చూసి వచ్చామా, 100% కరెక్ట్ అయితే కొనుక్కున్నామా, మన హెల్త్కి మనం వాడుకున్నామా అనేది బాగుంటుంది. ఎందుకంటే ఇప్పుడు మన టెక్నాలజీ కానీ, మన ఎడ్యుకేషన్ కానీ, మన మనీ కానీ, నేను చెప్పేది ఒకటే స్వరూప గారు, ఆర్థిక పరంగా, ఆరోగ్యపరంగా, సామాజిక పరంగా, ఆధ్యాత్మిక పరంగా ఉపయోగపడాలి.
అది లేనప్పుడు వేస్ట్ కదా. రైతు ఎక్కువగా నష్టపోయేది ఈ ఫెర్టిలైజర్స్ అలాగే ఈ పెస్టిసైడ్స్ అనేది కొనడం వల్లే. అక్కడే ఎక్కువగా అప్పులు కూడా చేయాల్సి వస్తూ ఉంటుంది. అలాంటిది ప్రకృతి వ్యవసాయంలో మీరు ఎక్కడా కూడా రసాయనాలు వాడట్లేదు. మరేం వాడుతూ ఉంటారు ఈ పసుపు అలాగే మిరపకి ఇంకా మిగతా పంటలకి? ఆవులు, గోమూత్రము, గోమయము. దీంతో ఏంటంటే మనం దీనిలో వ్యవసాయం చేసేది ఓన్లీ ఆవుతో నడుస్తుంది వ్యవసాయం. ప్రకృతి వ్యవసాయం అనేది ఆవుతో. బయట నుంచి ఏం తీసుకోము, వేరే మెడిసిన్ పెస్టిసైడ్ ఏం అవసరం లేదు. ఆవు ద్వారా వచ్చే గోమూత్రము, గోమయము ద్వారా మనం ఏదైతే జీవామృతం తయారు చేస్తాం, ఘన జీవామృతం. నేను పెద్దగా కూడా ఇప్పుడు చాలామంది ఇంకా చాలా ప్రయోగాలు చేసిన వాళ్ళు ఉన్నారు ఇందులో. నాకు అంత అవసరం రాలేదు అమ్మవారి దయ వల్ల. ఆ భూమిలో ఏంటంటే ఈ గోమూత్రముతో జీవామృతము, ద్రవ జీవామృతము, గోమయంతో ఘన జీవామృతం చేస్తాను. దాని తర్వాత మనం నెయ్యి ఏదైతే తీస్తామో బిలోనా మెథడ్లో, అది మజ్జిగ ఉంటుంది, దగ్గర 100 లీటర్స్ పర్ డే ఉంటుంది. సో దాన్ని 7 days పులోబెట్టేసి దాన్ని పెస్టిసైడ్గా వాడుకుంటాను. అది చాలా మంచి పెస్టిసైడ్ అనమాట మజ్జిగ అనేది. సో వాటిని పండ్లు, కాయల చెట్లకి ఇస్తాను. ఇది వ్యవసాయంలో నాకు ఈ 3 చాలు. బాగా ఏదైనా తెగులు ఏదైనా కనిపించిందంటే నీమ్ ఆయిల్ స్ప్రే చేస్తాను, వేప నూనె, ఇంకంతే, అంతకుమించి ఏం లేదు. మీరు ఫామ్ లో కోళ్లను కూడా పెంచుతూ ఉంటారు కదా, కోళ్ల వ్యర్థాలు ఏవి వ్యవసాయానికి వాడరా? అది మనం వాడము, అది కొంతమంది రైతులు తీసుకెళ్ళిపోతుంటారు. అక్కడ ఏదైతే నార్మల్ వ్యవసాయం చేసుకునే వాళ్ళు ఉంటారో వాళ్ళు తీసుకెళ్తారు. కోళ్ల వ్యర్థాలు మనం వాడేది ఓన్లీ ఆవుకు సంబంధించింది. ఎందుకు పర్టికులర్ రీజన్ ఏమైనా ఉందా దానికి? రీజన్ అంటే ఏం లేదు, అది హీట్ ఫామ్ చేస్తుంది బాగా. కోడి ఎరువు అనేది చాలా హీట్ ఫామ్ చేస్తుంది. సో అంత హీట్ అనేది అవసరం లేదనుకుంటాను. అండ్ మన దగ్గర వచ్చేసి 60-70 ఆవులు ఉన్నాయి. సో మనదే చాలా ఎక్కువ మనకి, ఇంకా అది అంత అవసరం లేదు. అంటే బలం ఎక్కువైనా కూడా మంచిది కాదు కదా. సో అది కూడా బ్యాలెన్సింగ్గా ఇవ్వాల్సి వస్తుంది. ఎలా పడితే అలా మన దగ్గర ఉందని వేస్తే, ఇప్పుడు చిన్నపిల్లాడికి కానీ మల్టీవిటమిన్లు ఎక్కువ వేస్తే వాడేలా ఇబ్బంది పడతాడు, అలాగే భూమికి ఎక్కువ ఇచ్చినా కూడా అది ఇబ్బంది పడుతుంది. సో ఎంత అవసరమో అంతవరకే, అక్కడ అతి అనేది అక్కడ ఉండదన్నమాట వ్యవసాయంలో. మన రోజు అనేది వంటతోనే ప్రారంభం అవుతుంది. ముఖ్యంగా పసుపు, ఈ మిర్చి పౌడర్ అనేది కూడా మనం చాలా ఎక్కువగా వాడుతూ ఉంటాము. అది వాడుతున్న ప్రతిసారి ఎన్నో భయాలు ఉంటూ ఉంటాయి అన్నమాట. మొత్తానికి ఇలా ప్రకృతి వ్యవసాయం ద్వారా మంచి మిర్చి పౌడర్ అలాగే పసుపు అందుబాటులోకి వచ్చిందని తెలుసుకోవడం చాలా సంతోషంగా ఉంది. థ్యాంక్ యూ సో మచ్ కృష్ణవేణి గారు. థ్యాంక్ యూ.